యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారం మన ఇండియాలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 82% కేవలం లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఓకే, మీరు ప్రాపర్గా నిద్రపోవట్లేదు, ప్రాపర్ ఫుడ్ తీసుకోవట్లేదు, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవట్లేదు, ఎక్సర్సైజులు చేయట్లేదు, ప్రాపర్గా వాటర్ తాగట్లేదు, ఇంకా ముఖ్యంగా మీ ఫ్యామిలీస్ మీరు గడపట్లేదు. అంత మెషిన్లు అయిపోయారు. మీరు మెషిన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు అయిపోయారు. ట్యాబ్ల మధ్యలో ఒక ట్యాబ్ లెక్క బతుకుతున్నారు అంతే. టైం చూసి కరెక్ట్గా ఆకలి పుట్టి తినేవాడు ఇండియాలో 37% ఉన్నారంట. 2 గంటలకు చూసి లంచ్ టైం అని చెప్పి లంచ్ తిన్నాం, 10 గంటలకు చూసి డిన్నర్ అయిందని డిన్నర్ తిన్నాం. ఇటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప కరెక్ట్గా అరే నాకేంటి ఆకలి అవుతుందని చెప్పి ఇప్పుడు టైం చూసి తినేవాడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే రొటీన్ మెకానిక్, యంత్రాలు కదిలినట్టు కదులుతున్నాం మనం. అందుకని జబ్బు ఎందుకు వస్తుందో మనకే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇవి ఎప్పుడు ఏం చేసామో మనకు తెలియదు కదా. అవును, ఏదైనా పెయిన్ వస్తే ఇప్పుడు ఒక పెయిన్ టాబ్లెట్ వేసుకుని తగ్గిపోవాలి. ప్రాబ్లం ఎప్పటి నుంచైనా రావచ్చు, మనకు రాగానే ఇలా వేసేయాలి, చిటికేయంగానే అది పోవాలి అంతే అంతే. అందుకే పరిగెత్తాం మనం, ఎక్కడి దగ్గరికి పెడతాం, అది తగ్గిపోవాలి. ఇంకా ఏమీ లేదు దాని గురించి. మనము ఏమీ చేయము, మేమేమీ చేయము. పొద్దున్న లేస్తాము, మా తిండి మేము తింటాం, మా జల్సాలు మేము చేస్తాం, మా లైఫ్ స్టైల్ మేము చేస్తాం. ఏమన్నా టైం దొరికితే టీవీల ముందు కూర్చుంటాం, లేకపోతే ట్యాబులతో ఎంజాయ్ చేస్తాం అంతే. మా పని మేము చేస్తాం. ఏదైనా వచ్చిందా నువ్వు చూడు, దాని పేరు జబ్బు పెట్టు, దాని పేరు పెట్టాలి, మళ్ళీ దానికి పేరు పెట్టి దాన్ని తగ్గించు. ఎటు తగ్గిస్తారండి? ప్రపంచంలో ఎవరైనా తగ్గిస్తారా? నీ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, సరే సూదిలో దారం ఎక్కించాలి, ఓకే ఓకే, మీరు ఎక్కించేటప్పుడు కింద పడిపోయింది, సూది కింద పడిపోయింది. ఇక్కడ వెలుతురు లేదు, ఎదుటి ఇంట్లో చూసి వెలుతురు ఉంది, అక్కడ పోయి ఎతికితే సూది దొరుకుద్దా? లేదు, ఎక్కడ పడిందో అక్కడ లైట్ వేసుకుని వెతకాలి. మరి మీరెందుకు? ప్రాబ్లము లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్ వల్ల మీకు ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి లైన్ ఎందుకు అడుగుతారు? నీ లైఫ్ స్టైల్ మీ ఇంట్లో పుట్టింది, జబ్బు అనేది మీ ఇంట్లో తయారైంది. మీ ఇంట్లో నీ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కడ ప్రాబ్లం తయారైంది నువ్వే వెతుక్కో. ఇక్కడ వదిలేసి ఏసీ రూమ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు వెతుకంటే అక్కడే వెతుకుతావు మధ్యలో.